ఇచ్చాపురం నియోజకవర్గంలో చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని అంటున్నారు టీడీపీ అభ్యర్థి డాక్టర్ అశోక్ బాబు. 2014లో తనను ఆదరించిన ప్రజల సమస్యలు తీర్చడానికి 5 సంవత్సరాలుగా శాయశక్తులా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉన్నా ఇబ్బందేమీ లేదు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబును చూసి ప్రజలంతా టీడీపీ అభ్యర్థులను ఆదరిస్తున్నారని చెప్పారు. ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థి డాక్టర్ బెందాలం అశోక్ బాబుతో మా ప్రతినిధి శ్రీకాకుళం కరెస్పాండెంట్ నరేంద్ర కుమార్ ఫేస్ టు ఫేస్. 2019 ఎన్నికల్లో మొదటి లిస్టులోనే టికెట్ సంపాదించి రెండోసారి ఎన్నికలకు పోటీ సిద్ధమవుతున్న ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ మనతో ఉన్నారు. ఇప్పటికే ప్రచారం చాలా ముమ్మరంగా చేస్తున్నారు. ఆయన ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు, టికెట్ రావడానికి గల కారణం ఏంటి, ప్రజలు ఆయన మీద ఎటువంటి నమ్మకం పెట్టుకున్నారు, ఈ 5 ఏళ్లలో ఆయన ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఫస్ట్గా మీకు ఐ న్యూస్ తరఫున కంగ్రాట్స్ చెప్తున్నాం, టికెట్ ఫస్ట్ లిస్టులో వచ్చింది. అసలు ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజలకు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు మీ మీద అంతగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఫస్ట్ లిస్టులోనే మీకు టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో మీరు ప్రచారం ఎలా చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుతున్నారు? ఈరోజు మీరు చూస్తే ఈ ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒరిస్సాకి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం. అంటే వాస్తవానికి అభివృద్ధికి కూడా చాలా దూరంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం. 2014 ముందు ఈ ఉన్నటువంటి పరిస్థితులు, 2014 తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తే ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు గత 30 ఏళ్ళగా ఎవరు కూడా చేయనటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు ఈరోజు క్లియర్ చేసుకుని ఈరోజు ముందుకెళ్ళారు. ఉదాహరణకి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఒక 5 సంవత్సరాల్లోనే 5 బ్రిడ్జిలు కంప్లీట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ ప్రోగ్రెస్లో ఉంటూ 2 బ్రిడ్జిలు ఈరోజు టెండర్ ప్రాసెస్ కూడా ఈరోజు తీసుకుని రాగలిగాము అంటే అది చిన్న విషయం అనేది కాదు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎక్కడ రోడ్స్ అనేవి కూడా ఎక్కడ కూడా ఈరోజు ఇబ్బంది లేకుండా మీరు చూస్తే ఈ ఉన్నటువంటి అన్ని రోడ్స్ కూడా ప్రధానమైనటువంటి రోడ్స్ అనేవి కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవటం, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటం, ఇలా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గత 30 సంవత్సరాలుగా చేయలేనివన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు మరి జిల్లా మంత్రులు కానీ ఎంపీ కానీ అందరి సహకారంతో ఈరోజు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అవకాశం ఇచ్చారు అంటే 1కి 2 సార్లు ఆయన ఈ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి లేదా పోటీకి అర్హుడా కాదా, లేకపోతే ఈరోజు ఈ వ్యక్తికి నేను సీట్ ఇవ్వడం వల్ల గెలుస్తుందా లేదా అనేది 1కి 2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నేను చేసినటువంటి పని అనేది కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు గుర్తించారనే నమ్మకం. ఈరోజు మళ్ళీ ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ఆయన నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా నెరవేర్చి మళ్ళీ ప్రజలకి అన్ని రకాలైనటువంటి అవసరాలకి నేను వాళ్ళకి తోడుంటానని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇచ్చాపురం నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన నుంచి ఇక్కడ ఒక క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలోపేతమై ఉన్నారు. అభ్యర్థి ఎవరన్నా కూడా ఖచ్చితంగా టీడీపీ గెలుపు కోసమే ప్రయత్నిస్తున్నారు. అయితే 2014లో కూడా అదే రకమైన రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు 2019లో కూడా ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఇప్పుడు పనిచేస్తున్నారు, ఇంత తక్కువ సమయంలో వాళ్ళు పార్టీ కోసం ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, మీకు ఏ విధంగా అనుకూలంగా వాళ్ళు పనిచేస్తున్నారు? ఈరోజు మీరు చెప్పినట్టు ఇచ్చాపురం నియోజకవర్గంలో నాయకుడు అవసరం లేనటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు ఎవరు అభ్యర్థి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గెలిపించుకుంటారు. ఉదాహరణకి గత 2009లో జరిగినటువంటి ఎన్నికలే ఉదాహరణ. కొత్త వ్యక్తి అయినప్పటికీ 15 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లలో 9 సీట్లు తెలుగుదేశం పార్టీ కోల్పోయినా సరే ఆ గెలిచినటువంటి ఒకే ఒక్క సీటు తెలుగుదేశం గెలుచుకున్నటువంటి సీటు ఇచ్చాపురం నియోజకవర్గంలో గెలుచుకుంది అంటేనే ఈ క్యాడర్ ఇక్కడ ఎంత బలంగా ఉన్నారో మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ ఎవ్వరు కూడా పార్టీలకి ఈరోజు నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అనేది అమోఘం. మీరు చెప్పినట్టు సమయం చాలా తక్కువ అయితే ఉండొచ్చు, కానీ మాకు రేపు ఎలక్షన్ పెట్టినా సరే, ఈరోజు మాకు అభ్యర్థులను ప్రకటించినా సరే రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోగలిగినంత బలమైనటువంటి క్యాడర్ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఈరోజు 83 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి అతి తక్కువ మెజారిటీతో తప్పితే మిగిలిన అన్నిసార్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. చాలా తక్కువ సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకి ఒక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఏమి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? ఈరోజు చేసినటువంటి అభివృద్ధి చెప్తూ అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతున్నాయి. ఈరోజు ప్రధానమైనటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఏదైతే ఎష్యూర్డ్ డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే ఎష్యూర్డ్ ఇరిగేటెడ్ వాటర్ కానీ ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యలుగా ఈ చివరున్నటువంటి నియోజకవర్గం టోటల్గా మైనర్ ఇరిగేషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలలుగా అంటున్నటువంటి ఈ మహాసంగమంలో వంశధారణ బాహుదాకి లింక్ చేసే విషయంలో కూడా ఆయన ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవడం జరిగింది. 6,000 కోట్లతో ఈరోజు టెండర్ దశ కూడా పూర్తి చేసుకుంది. అట్ ది సేమ్ టైం మన లోకేష్
నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా ఇంటింటికి ట్యాప్ ద్వారా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి సర్ఫేస్ వాటర్ నుంచి అనే ఒక ప్రయత్నం కూడా చేసాం. దానికి సంబంధించి 468 కోట్లు అనేవి ఈరోజు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఆ పనులు కూడా పూర్తి చేస్తాం. వచ్చే 5 ఏళ్లలో ప్రతి ఒక్కరికి అష్యూర్డ్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఏదైతే మనకి ఇంకా కొన్ని సమస్యలు క్షేత్రస్థాయిలో ఈరోజు ఉదాహరణకి బెంతోరియా సమస్యలు కానీ లేకపోతే మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలు, మరి మొన్న జరిగినటువంటి తిత్లికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు వాళ్ళకున్నటువంటి సమస్యలు స్పాట్లో తీర్చగలిగినవన్నీ కూడా తీర్చుకుని ముందుకెళ్ళాం. ఈరోజు ప్రజలకి అభివృద్ధి చూసి ఓటేయమంటున్నాం. ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వచ్చే 5 ఏళ్లలో కూడా అవి కూడా పూర్తి చేస్తాం. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగానే వెనుకబడిన ఇచ్చాపురం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నారని, ఆయన నిర్దేశించిన అంశాలకు ఆధారంగానే ఆయన ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం వల్లే 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకి అవకాశం ఇచ్చారని, ఈ నేపథ్యంలో తను కూడా అభివృద్ధి పనులు బాగానే చేశానని, తన యొక్క అభివృద్ధిని చూసి తనని కానీ టీడీపీ ప్రభుత్వాన్ని కానీ ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కానీ చూసి ప్రజలు ఓటేయాలని ప్రజలకు వివరిస్తున్నానని చెప్పి ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థి బెందాల అశోక్ చెప్తున్నారు. ఏదేమైనా ఎంత తక్కువ సమయం ఉన్నా ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కాబట్టి ఈ నేపథ్యంలో సీనియర్ కార్యకర్తలందరూ కూడా తన యొక్క గెలుపుకి ప్రయత్నిస్తారని, తన యొక్క గెలుపు కాకుండా టీడీపీ ప్రభుత్వం రావడానికి వీలుగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థి బెందాల అశోక్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నిరంజన్తో నరేంద్ర ఐ న్యూస్.